సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడికి పోతే మన నన్నూరు మండలం నుంచి రాజుల రాజు అని ముండ్రాయి గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆయన పట్టు పరిశ్రమను సాగు చేస్తుండ్రు. అది చాలా లాభదాయకంగా ఉన్నది. ఇట్లా ఇబ్బందులు లేకుండా నెల రోజులకు ఒక క్రాప్, నెల రోజుల పంట, అది నెలకు ఎకరానికి దాదాపు ₹1,00,000, 80,000 నుంచి ₹1,00,000 వస్తుంది. మరి మనం అంతా కష్టపడే వాళ్ళం కాబట్టి మీరు కష్టపడితే నెలకు ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇంకొక చిన్న కోడు నుంచి ఐలే అనే రైతు వచ్చాడు. ఆయన సంవత్సరానికి 15 లక్షల నుంచి ₹20 లక్షల పట్టు పరిశ్రమ దాని మీద ఆయన సంపాదిస్తుండు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఈక్వల్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతైతే సంపాదన సంవత్సరానికి సంపాదిస్తాడో అంతకన్నా ఒక 2-3 లక్షలు ఎక్కువనే సంపాదిస్తున్నాడు. దయచేసి మనం కూడా ప్రతిసారి వడ్లు అని పెట్టుకుంటూ పోతే ఏమవుతుందంటే భూసారం అనేది తగ్గి మనం ఏం చేస్తాం, అని పచ్చగా అయితే లేదని చెప్పేసి ఒక్క బస్తా యూరియా కాడ 2 బస్తాలు వేస్తున్నాం. మళ్ళా అవసరం లేకున్నా కానీ అమోనియా వేస్తున్నాం. దీంతో ఏమవుతుంది, ఈరోజు గతంలో హార్ట్ అటాక్ అంటే రేర్, అది హార్ట్ అటాక్ అంటే హార్ట్ అటాక్ వచ్చిందట అనే పరిస్థితి ఉండే, క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సర్ వచ్చిందనే పరిస్థితి ఉండే. ఈరోజు చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్, మరి బైబర్త్ పుట్టినప్పటి నుంచి కొందరికి షుగరు, మరి క్యాన్సర్లు వస్తున్నాయి. దానికి అంత కారణం ఏంటి, మనం తినే తిండిలో ఉన్న కల్తీ. ఆ కల్తీ మనం ఏంటి, దిగుబడి ఎక్కువ రావాలని చెప్పేసి మనం యూరియా, అమోనియం అవసరానికి మించి ఒక ఎకరానికి 2 బస్తాలు అవసరం ఉంటే 4 బస్తాలు వేస్తున్నాం. ఇక కొంతమంది రైతులు అయితే ఏం చేస్తారు, అన్నీ ఒకటేసారి యూరియా, అమోనియం, కూరమండలం అంత ఒక దగ్గర కలిపి ఒకటిసారి చదువుతారు. మళ్ళీ ఎవరు చదవాలి, పక్కొంది పచ్చగా ఉంటే నాకన్నా ఎక్కువ పచ్చగా ఉన్నది అని చెప్పేసి మళ్ళీ ఇంకో 2 యూరియా బస్తాలు తెచ్చి మళ్ళీ చదువుతారు అవసరం లేకుండా. దాంతో ఏమవుతుంది, భూ బలం అనేది, మట్టికున్న బలం అనేది తగ్గిపోయి మరి ఈ సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా అవి ఆ ఆహారంలో పోయి మరి ఇటువంటి రోగాలు వస్తున్నాయి. దయచేసి మనం కూడా ఒక క్రాప్ వరి పెడితే ఇంకోటి పెడితే ఈ విధంగా చూసుకొని, ఇంకొకటి మీకు మంచి లాభం, మనకు లాభం కావాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆదాయంగా మనము డబ్బులు ఎక్కువ రావాలి కాబట్టి పట్టు పరిశ్రమ బాగున్నది. అదేవిధంగా ఇంకా పోతే రెండే బాగున్నాయి. ఒకటి పట్టు పరిశ్రమ అయితే, రెండోది ఫామ్ ఆయిల్. ఒక 3 సంవత్సరాలు కష్టపడి చిన్నపిల్లలు ఇంకా చూసుకొని ఆ పంటను మంచిగా సాగు చేసుకున్నట్టయితే ఫామ్ ఆయిల్లో కూడా మీకు చాలా లాభం ఉన్నది. మనం ఎట్లయినా కష్టపడుతున్నాం కనుక ఫామ్ ఆయిల్ వైపు రాది. ఇంకొకటి మరి ఫామ్ ఆయిల్ పెడితే మరి